నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ కటారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రాజశేఖర్ హాస్పిటల్స్, కొత్తపేట, గుంటూరు. ఇప్పుడు నేను ప్రప్రథమంగా ఎక్కువ శాతం ఈ మధ్య వింటున్న కంప్లైంట్స్ పేషెంట్స్ నుంచి ఏంటంటే తలనొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది, హెడ్ ఏక్ బాగా కంప్లైంట్ చేస్తున్నారు. ఒక సైడ్ హెడ్ ఏక్ రావటం, బ్యాండ్ లాగా చుట్టూ మనకి చుట్టూ తలంతా హెడ్ ఏక్ రావటం, పల్సటైల్గా కొంచెం టక్ 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 మన నరాలు కొట్టుకుంటున్నాయండి అని చెప్పడం. ఇట్లా హెడ్ ఏక్ని ఎక్కువ మంది హెడ్ ఏక్తో బాధపడుతున్నట్టు వింటాం. అండ్ ఇట్స్ ఏ కామన్ సిమ్టమ్. ఈ రకాలు హెడ్ ఏక్లో రకాలు వచ్చేటప్పటికి మనకి చాలా ఉన్నాయి. 100 నుంచి 150 రకాల హెడ్ ఏక్స్ మనకి ఉన్నాయి. కాకపోతే దీంట్లో మెయిన్ అండ్ ఎక్కువ శాతం మందికి ఇన్వాల్వ్ అవుతున్న టైప్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక టైప్ ఆఫ్ హెడ్ ఏక్ ఏంటంటే మైగ్రేన్ హెడ్ ఏక్ అంటారు. పారిశుధ్యపు తలనొప్పి. అంటే ఫస్ట్ హెడ్ ఏక్స్ని క్లాసిఫై చేసుకుంటే అది మనం ప్రైమరీ, సెకండరీ కింద క్లాసిఫై చేసుకోవచ్చు. ప్రైమరీలో మళ్ళీ యూనిలేటర్లు, బైలేటర్లు. సెకండరీ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ అండర్లయింగ్ కాజ్ ఉండటం వల్ల వచ్చేటువంటి హెడ్ ఏక్. ప్రైమరీలో మనకు సబ్ డివిజన్స్ యూనిలేటరల్, బైలేటరల్ హెడ్ ఏక్స్ ఉంటాయి. యూనిలేటరల్ హెడ్ ఏక్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా మనం ఎక్కువ రోజుల నుంచి మనం వింటున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే హెడ్ ఏక్స్లో మైగ్రేన్ ప్రాబ్లం అంటారు. మైగ్రేన్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ హెడ్ ఏక్, యూనిలేటరల్ హెడ్ ఏక్. ఈ మైగ్రేన్ హెడ్ ఏక్లో మనకి మేజర్గా మైగ్రేన్ హెడ్ ఏక్లో మనకి మేజర్గా ఒక సైడ్ భాగం వాటికే మనకి హెడ్ ఏక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఒక సైడ్ ఇన్వాల్వ్ అయ్యి ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటారు. అంటే నాయిస్ ఎక్కువ వినటానికి చిరాకు పడుతూ ఉంటారు, లైట్ చూడడానికి కూడా చిరాకు పడుతూ ఉంటారు ఈ మైగ్రేన్ హెడ్ ఏక్లో. అండ్ దీనికి మనం మేజర్గా ఈ మైగ్రేన్ హెడ్ ఏక్ మేజర్గా మనం దీన్ని కంట్రోల్ చేసుకునేది ఎలా అంటే మెయిన్ ట్రిప్టాన్స్తో సుమాట్రిప్టాన్ అట్లా ట్రిప్టాన్ డ్రగ్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ఎస్ఐడ్స్తో కూడా వీటిని మైగ్రేన్ హెడ్ ఏక్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ మైగ్రేన్ హెడ్ ఏక్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఫీమేల్స్లో ఎక్కువ కామన్ అండి. 80 to 85 ఇన్ అవుట్ ఆఫ్ 100 80 to 85 మెంబర్స్తో ఫీమేల్స్కి ఉంటుంది, ఒక 15 మెంబర్సే మేల్స్కి ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడ్ ఏక్ వచ్చేది ఏంటంటే గ్రాడ్యువల్గా వస్తుంది, గ్రాడ్యువల్ ఇన్ ఆన్సెట్. మేజర్గా ఈ మైగ్రేన్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్ఐడ్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, నాప్రోసిన్, ఇవి తీసుకోవాలి. ఈ డ్రగ్స్ తీసుకుంటూ అండ్ ప్రొఫైలాక్సిస్గా ప్రొప్రనాలాల్ అనే ఒక డ్రగ్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. ప్రొఫైలాక్సిస్ తీసుకుంటూ అండ్ ద సేమ్ టైమ్ ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఎన్ఎస్ఐడ్స్ అవి తీసుకోవడానికి ఎన్ఎస్ఐడ్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తాం. తగ్గకపోవటం, ఎక్కువ రోజులు ఉండటం వల్ల అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. జిఐ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, ఏదైనా మోషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటే ఫస్ట్ క్లియర్ చేసుకోవటం, బాగా వాటర్ తాగటం, వీలైనంత వరకు కెఫైన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఈ మైగ్రేన్ హెడ్ ఏక్ని దాని ట్రిగర్స్ ఏదైతే వర్క్ మీరు చేస్తే మైగ్రేన్ హెడ్ ఏక్ ట్రిగర్ అవుతుంది అనేది మీరు ఒక మైండ్లో నోట్ చేసుకొని ఆ ట్రిగర్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఈ మైగ్రేన్ హెడ్ ఏక్ అనేది క్లియర్గా తగ్గుతూ ఉంటుంది. రెసిస్టెంట్ మైగ్రేన్, ఈ నేను చెప్పినటువంటి ఎన్ఎస్ఐడ్స్ కానీ ఈ అండ్ నెక్స్ట్ ఈ ఏదైతే ఎన్ఎస్ఐడ్స్ అండ్ పారాసిటమాల్ అండ్ డ్రగ్స్ ఏదైతే ఈ డ్రగ్స్కి రెసిస్టెంట్గా ఉందో మైగ్రేన్, దానికి మాత్రం కొంచెం ఎపిలెప్టిక్ డ్రగ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండర్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇంకా అవి మనకి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ మైగ్రేన్ హెడ్ ఏక్కి మనం ఎక్కువ టెస్ట్లు చేయటం, నాకు తలనొప్పి ఉంది వెంటనే ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను చేయించుకోవాలి అనే అపోహలో మాత్రం ఉండొద్దండి. మీరు క్లియర్గా యూనిలేటరల్ హెడ్ ఏక్ విత్ ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, పల్సటైల్ హెడ్ ఏక్, ఏదైతే ఈ లైట్ కానీ ఈ నాయిస్ కానీ వినలేకపోతున్నారో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ అయిన పద్ధతిలో ఈ స్కాన్స్, ఈ అనవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ లేకుండానే మీరు
దీన్ని తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేసుకొని ఈ ట్రిగర్స్ని అవాయిడ్ చేసుకుంటూ వీలైనంత వరకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఆ, ఎంత తక్కువైతే అంత స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీరు ఈజీగా దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతేగాని అనవసరమైనటువంటి స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, ఈ ఎంఆర్ఐ తీస్తేనే తగ్గిద్దేమో, సిటీ స్కాన్ తీస్తేనే తెలిసిద్దేమో లోపల అనేది మాత్రం ఒక అపోహే. మీరు ఈ క్లినికల్ సిమ్టమ్స్ ద్వారా మీరు ఈ మైగ్రేన్ని ఈజీగా గుర్తుపట్టి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్సే విత్ క్లినికల్ ఎవిడెన్స్తో, క్లినికల్ ఎగ్జామినేషన్తో మనం ఈ మైగ్రేన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.